ఏం బెల్లం అవి? అలసంద బెల్లం నాటివే రెడీమేడ్ కాదు, లావుగా ఉన్నాయి కొంచెం అవి. మామూలుగా నాటి కాదు ఇప్పుడు అమ్మ అలసంద నాన్న నువ్వు రుబ్బు నాన్న, నువ్వు కొన్ని కొన్ని వేస్తా ఉండు. పైన పట్టుకో అట్లా ముందుకు నేను ఎగేస్తానండి. ఇట్లా అట్లా ఎగేస్తా ఉండాలి చూడ, ఇట్లా 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 చేయి పెట్టేస్తావు వెనక్కి. అవ్వ అవ్వ తెచ్చి అది నాగమ్మ అవ్వ ఇక్కడ తెచ్చింది రుబ్బురోలు. అటు రుబ్బుకొని చేసుకుంటే వడలో బాగుంటాయి. నీకు చిన్నవి కావాలా పెద్దవి కావాలా? పెద్దవి కావాలనా? తెల్లగా ఉంటాయి కదా ఇవి. ఏడ తెచ్చింది నువ్వు? ఎంత కేజీ? కేజీ ఎంత? అలా రుబ్బుతానండి. రుబ్బుకొని మసాలా అంతా 2-3 సేర్లు ప్రతి ఒక్కటి ఇక్కడ రుబ్బుకొని వేసుకుంటాను నేను. ఇక్కడ రుబ్బుని చేసింటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆన్ చేసినా కదా. లక్ష్మి నువ్వు రుబ్బుతావా పిండి? పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డలు, కల్లుప్పు. సైడ్ రమ్మ 3 సాక్షి సైడ్ రా నాన్న. పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డలు, కల్లుప్పు అన్నీ వేసుకొని ఏం వడలు అవి? పచ్చ రుబ్బుకోవాలి. పని చేస్తుంటే రుబ్బు రుబ్బు బిన్న వడలకి గారెలు, బూరెలు, ఆటగారెలు అన్నీ చేసుకొని స్పైసీగా హాట్గా సాక్షి, నేను, నానమ్మ, అన్నీ చేసుకొని క్యారేజ్ చేసుకొని అన్నం, కూరలు, వడలు, బాయికాడ తినేసి అన్నీ చికెన్ అన్నీ బాయికాడ కూర్చొని తినేసి 2 పూటలుగా రావాలి. చేతి గడిచి చెప్తా. ఉద్ది వడలు, అలసంద వడలు. మా ఊరి అలసంద వడలు మా అమ్మ చేతి వంట. ఇది ఎందుకు ఎత్తినావు? ఇది ఆయిల్కి
ఆ ప్లేట్లో వేయి మనం ఎట్లనే వేసుకో వీడియోకి అంతే. స్పైసీగా బాగుంటాయి కదా, కారంగా ఉంటాయి కదా, కారం బాగుంటాయి స్పైసీగా. అప్పుడు పిలుచుకోరాపో, రారా నవ్వా. ఒక 3 ఎత్తు ఎర్రగా ఆ 3 ఎత్తు. రెండు ఎత్తు, రెండు ఎత్తు.